Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పలుచోట్ల పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లిలోని గాదె సీతారామమ్మ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రోత్సాహంగా రథోత్సవం తిలకించిన భక్తజనం. ఆధ్యాత్మిక భక్తిభావం ప్రతి ఒక్కరిలో కలగాలన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖ జిల్లా గాజువాకలో గాయత్రి పరివార ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లిలో ఉన్న గాదె సీతారామమ్మ హైస్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తో పాటుగా ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నాయని, వీటిలో అందరూ చదువుకున్న ఓటర్లే కాబట్టి ఓటు వేయడం అనేది మన బాధ్యత, విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి అని కోరారు. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి అని, అది మన హక్కు అని సందర్భంగా అన్నారు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సృష్టికర్త బ్రహ్మసారథిగా సాగిన రథోత్సవం ఆద్యంతం భక్తిభావాన్ని చాటింది. రథంపై ఆది దంపతుల విహారం భూమిని రథంగా, సూర్య చంద్రులను రథ చక్రాలుగా, ఆకాశాన్ని ధవల పత్రాలుగా, బ్రహ్మరథ సారథిగా ముక్కోటి దేవతల ప్రార్థన మధ్య సాగిన ఈ రథోత్సవం ఆద్యంతం అంగరంగ వైభవంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరాత్రిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో జరిగిన రథోత్సవం భక్తులకు నేత్రోత్సాహం కలిగించింది. హలాహలాన్ని కంటన ధరించి సృష్టికి వచ్చిన ముప్పును తప్పించినందుకు బ్రహ్మసారథిగా ఈ విశేషోత్సవాన్ని నిర్వహించడం విశేషం. అది మధ్యాంతరహితుడైన సోమస్కందమూర్తి సమస్త భూమండలాన్ని రథంగాను, సూర్యచంద్రాదులను నేత్రాలుగా, భూమి ఆకాశాలను చెవులుగా, అగ్నిభట్టారకుని మూడో నేత్రంగా, చతుర్వేదాలను వాక్కుగా, 4 దిక్కులను రథ చక్రాలుగా వేసుకున్న వాయులింగేశ్వరుని తేజో విరాజిత స్వరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీకాళహస్తి కిటకిటలాడింది. విశాఖ జిల్లా గాజువాక సమీపం శ్రీనగర్లో గాయత్రి పరివార ఆధ్వర్యంలో దివ్య ప్రాణ ప్రతిష్ఠ 108 కొండీల గాయత్రి మహాయజ్ఞం నేత్రపర్వంగా జరిగింది. డాక్టర్ చిన్మయ పాండ్య చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ దక్షిణ భారత కార్యదర్శి పరమానంద ద్వివేది బృందంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెరగాలన్నారు. భూమినే స్వర్గంగా భావించే గాయత్రి పరివార సేవలు చాలా గొప్పవి అని కొనియాడారు. చేసే సేవలోని ఆత్మ సంతృప్తి ఉంటుంది అని, జీవితంలో కొంత సమయాన్ని సేవకు ఉపయోగించాలి అని సూచించారు. ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుంది అని, అది కేవలం భారతీయుల్లో ఉంది అని చెప్పారు. వివేకానంద ఆలోచన విధానాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రపంచ మానవాళికి ముఖ్యంగా కావాల్సింది శాంతి. Peace is the prerequisite for progress. If you want to progress in life, you need peace.
peace in mind, peace in society, peace in the family, peace in every sphere, in the state, in the country, in the world. Because peace means you will be able to pay attention. Otherwise, you will be suffering with tension. And you will not be able to understand anything, you will be doing only pretension without attention. So peace is a prerequisite. కాబట్టి ఈ శాంతి కేంద్రం ఏదైతే ఉందో ఆ శాంతి కేంద్రము దానికి కావాల్సిన యొక్క వాతావరణాన్ని కల్పించే కేంద్రాన్ని ఆ రోజు నేను వెళ్ళి దాన్ని ప్రారంభించడం దేశం యొక్క ఉపరాష్ట్రపతిగా నాకు లభించిన యొక్క సౌభాగ్యంగానే భావిస్తున్నాను. శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం నిర్వహించిన రథోత్సవం పట్టభద్రులంతా వివేకంతో విజ్ఞతతో ఆలోచించి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఓటు వేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మండలి ఎన్నికల పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఎన్డీఏ కూటమిని బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత అన్నారు. ఇప్పటికే అనేక మంది పట్టభద్రులు ఓట్లు వేయడానికి వస్తున్నామని, అది తమ బాధ్యత అని ఫోన్ చేసి చెబుతున్నారని, ఇది మంచి పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఏదైతే ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం నష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ఎన్డీఏ కూటమికి నా మద్దతు తెలియజేయడం జరిగింది. ఇది అవసరం, ఇది మన అందరి యొక్క బాధ్యత. గత 5 సంవత్సరాలు నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అంటే చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈ రోజున అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయించుకున్నాం. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంట్రా అంటే అర్థం కాని పరిస్థితిని ఈరోజు ఆర్థికంగా కేంద్రం ఒక సహకారం తెచ్చుకుంటా ఉన్నాం. డిఎస్సి మెగా డిఎస్సి తీసుకుంటా ఉన్నాం. జూన్లోని అందరికీ కూడా ఉద్యోగాలు కూడా పోస్టింగ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం గౌరవ మంత్రి లోకేష్ గారు తీసుకుంటా ఉన్నారు. అన్ని అంశాల్లో కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది పట్టభద్రుల ఎన్నిక అంటే విద్యావంతులు వివేకంతో ఆలోచించాడు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులకు మరియు పోలీసు సిబ్బందికి విధి నిర్వహణలో పాటించవలసిన ముఖ్య మార్గదర్శకాలు, సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. రోజు పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు ఎంత 20% వరకు పోలింగ్ కూడా అయినట్లు చెప్తున్నారు. ఎక్కడ ఏమి ఇష్యూస్ లేవు, చక్కగా ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ చూసాము, క్యూస్ పెద్దగా లేవు, ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి. తర్వాత కౌంటింగ్ కూడా మనకి ఏలూరులోనే ఉంటుంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మరియు ఎమ్మెల్సీ అబ్జర్వర్ పోలవరం పరిశీలకులు వెంకటనారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ తోట రవి, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి సీను, జ్యేష్ఠ రామకృష్ణ, పారేపల్లి నరేష్, సుబ్రహ్మణ్యం సీను, ఏపూరి సతీష్, దాకారపు మధు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జి గారు, మేము అబ్జర్వర్ గారు చాలా సీరియస్గా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడం జరిగింది. 5,516 ఓట్లకు గాను 100% కూడా
34 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ వచ్చే పోలవరం కాన్స్టిట్యున్సీ అని మేము నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కష్టపడి మన పేరభక్తులు రాజశేఖర గారిని గెలిపించారు అని మేము ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ, తప్పకుండా ఎన్డీఏ కూటమిపై ప్రజలందరూ కూడా పెట్టుకున్నటువంటి నమ్మకాన్నే ఇంకా మేము డెవలప్మెంట్ చేసే విధంగా, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకువెళ్తామని ప్రజలందరికీ మరొకసారి. అనకాపల్లి జిల్లా చోడవరం చక్కెర కర్మాగారంలో చెరుకు గానుగాట నిలిచిపోవడంతో రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేశారు. దీనివలన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో చోడవరం పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని నియంత్రించారు. రైతుల పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. దీని గురించి కొద్దిగా మంచితనం చేసుకుని ఎప్పుడు కూడా సీఎం గారు కూడా మమ్మల్ని ఉంచాలని. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగింది. గాజువాక నడుపూరు హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ సరళిని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థులు 100% విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పాకలపాటి రఘువర్మ గెలుపు సునాయాసమని తెలిపారు. కృష్ణా, గుంటూరు, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నాయండి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కింద పేరాబత్తుల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ గారికి, అలాగే కృష్ణా, గుంటూరుకు సంబంధించి ఆల్పాటి రాజేంద్ర గారికి మేము సపోర్ట్ చేస్తున్నామండి. అలాగే మా మద్దతు ఇక్కడ టీచర్స్ సంబంధించి పాకలపాటి రఘువర్మ గారు, ఆయన ఏపీటీఎస్ నుంచి పోటీ చేస్తున్న వారికి మా మద్దతు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఓటింగ్ సరళి చూస్తే మేము బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తారని మాకు నమ్మకం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పలుచోట్ల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్నికల ప్రక్రియను అధికారులు, కుటుంబ నాయకులు పర్యవేక్షించారు. పెందుర్తి ఎమ్మెల్యే సోదరుడు వెంకటేశ్వరరావు, సబ్బవరం టీడీపీ సీనియర్ నేత బరినికాన బాబురావు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతాడ మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు, జనసేన నేత ఇందల వెంకటరమణ, ప్రముఖ న్యాయవాది జనసేన నేత బలిరెడ్డి అప్పారావు, జనసేన ఆసుకపల్లి సర్పంచ్ కర్రీ నరసింహరావు తదితరుల గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 27వ తారీఖు 2వ నెల 2025 మనకి టీచర్స్ కాన్స్టిట్యున్సీ మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ అయితే ప్రస్తుతానికి మన సబ్బవరం మండలంలో PS నంబర్ 109లో ప్రశాంతంగా ఎన్నికలు అనేది జరగడం అవుతుందండి. అయితే ఇప్పటికీ మనకి టోటల్గా 94 ఓటర్స్ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మనకి 55 మంది ఓటర్స్ ఓటు వినియోగించుకోవడం జరిగిందండి. ఇంకా క్రమేపీ ఏంటంటే టీచర్స్ క్రమేపీ రావడం జరుగుతుంది. 94 ఓటర్స్ కూడా మ్యాక్సిమం 100% కూడా ఓటు వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుతానికి రెవెన్యూ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా, అలాగే మన పోలీస్ శాఖ వారు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ. మా స్టాఫ్ ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ PO నేను PO అండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ని. అలాగే ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చారు. అలాగే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 2, అలాగే మైక్రో అబ్జర్వర్, అలాగే వెబ్ కాస్టింగ్ అబ్జర్వర్ కూడా అటెండ్ అయ్యి ఉన్నారు. అలాగే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి VROలు, VRAలు వాళ్ళందరూ కూడా సహాయ సహకారం ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కలెక్టరేట్ నుండి పర్యవేక్షించారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న అధికారులను, సిబ్బందిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలి అని సూచించారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా చర్యలు తీసుకోవాలి అని, ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించాలి అని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓటి సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరం, బుచ్చియపేట, రావికమతం, రోలుగుంట, మాడుగుల, దేవరాపల్లి, కె కోటపాడు, మాడుగుల మండలాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం ఆయా మండలాల్లో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికి దాదాపుగా ఓటింగ్ శాతం ఎక్కువగా కనిపించింది. ఓటర్లు కొద్ది సమయానికి ఓటు వేసి బయటకు వస్తూ ఉండడం కనిపించింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పెట్టండి మేడం. మహాశివరాత్రి జాగరణకు గాను శైవక్షేత్రం అప్పికొండకు జనం పోటెత్తారు. విశాఖ జిల్లా పెదగండియాడ మండలం శివర్న ఉన్న ఈ ఆలయానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి లక్షలాది భక్తులు తరలివచ్చారు. సోమేశ్వరుని దర్శించుకుని ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, జీవీఎంసీ పోలీసుల సమన్వయంతో పనిచేయడం వలన జాతరలో ఎక్కడా అశాంతి చోటు చేసుకోలేదు. స్వామివారి దర్శనానికి ముందు ఇక్కడ సముద్ర స్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సముద్రం వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ఉక్కు ఉద్యోగి మోడెకుర్తి సత్యనారాయణ అందించిన సేవలను ఆయా శాఖలు కొనియాడాయి. గత 15 ఏళ్లుగా జాతర సమయాల్లో మైక్ అనౌన్స్ ద్వారా ప్రమాదాల నివారణకు చేస్తున్న కృషిని అధికారులు కొనియాడారు. సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ్ బందోబస్తును పర్యవేక్షించారు. జాతరతో అప్పికొండ జనసంద్రంగా మారింది. శివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా బీచ్ పెట్రోల్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. బాడీ వన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు సజెషన్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సజెషన్ బాక్స్లో పోలీసుల పనితీరును అలాగే లోపాలు కూడా అందులో రాసి పెట్టమని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మైక్లో పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మేము సిపి గారి ఉత్తర్వులు ఎవరైనా పోలీసు ఈ ఫంక్షనింగ్ విషయంలో ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఉంటే అందులో డ్రాప్ చేయమని కోరడం జరిగింది. సిపి గారు మరియు డీసీపీ గారు పర్యవేక్షణలు ఇక్కడే ఉన్నారు. డీసీపీ గారు 2 డేస్ నుండి, సిపి గారు కూడా అర్ధరాత్రి అప్పుడు వచ్చి చాలా టైం వారు ఇక్కడ స్పెండ్ చేసి మాకు సరైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ బందోబస్తు అంతా మేము ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. భీమవరంలోని పిఎస్ఎం గర్ల్స్ హైస్కూల్లో, వీరవాసరంలోని ఎంఆర్కే జిల్లా పరిషత్ హైస్కూల్లో పోలింగ్ బూత్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తనిఖీ చేశారు. జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 93 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరులోని సెయింట్ జేవియర్ స్కూల్, అశోక్ నగర్లోని పీడీబీటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పలుచోట్ల పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లిలోని గాదే సీతారామమ్మ హైస్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రోత్సాహంగా రథోత్సవం తిలకించిన భక్తజనం. ఆధ్యాత్మిక భక్తిభావం ప్రతి ఒక్కరిలో కలగాలన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖ జిల్లా గాజువాకలో గాయత్రి పరివార ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరు. ఈ వార్తలంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.